నమస్తే, వెల్కమ్ టు కెరియర్ చెప్. విఎఫ్ఎక్స్ అంటే ఏంటి? విఎఫ్ఎక్స్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? అలానే విఎఫ్ఎక్స్ కోర్స్ జాయిన్ అయ్యి ఉద్యోగం రావాలంటే 100% జాబ్ వస్తుందా? ఒకవేళ జాబ్లో జాయిన్ అయితే ఎంతవరకు శాలరీ ఉంటుంది? మన లైఫ్ సెటిల్ అవుతుందా? ఇలాంటి విషయాలను తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు స్టేట్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ అలానే హెచ్సియులో పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ అలానే ముంబైలోని హెచ్ఆర్ఎల్లో పీజీ ఫిలిం అండ్ టెలివిజన్ కంప్లీట్ చేసి అలానే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు అనుభవం ఉన్నవారు అండ్ రోటో మేకర్ ఫౌండర్ మైక్ యతమ్ గారు అండ్ అలానే మనం చూసుకుంటే ఎంసీఏలో మాస్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి రోటో మేకర్ అకాడమీకి మేనేజర్గా ఉన్న శ్రవంతిక రెడ్డి గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. అండ్ సార్, ఫస్ట్ మీరు చెప్పండి, అసలు ఏంటి ఈ రోటో మేకర్ గురించి బ్రీఫ్గా ఒక ఇంట్రడక్షన్ చెప్తారా? రోటో మేకర్ అనేది ఆల్మోస్ట్ 10 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. ఇండస్ట్రీ ఇట్స్ ఏ హాలీవుడ్ బేస్డ్ కంపెనీ, లాస్ ఏంజలస్లో ఉంది మెయిన్ హెడ్ ఆఫీస్. సో మేము ఏం చేస్తామంటే అక్కడ మెయిన్గా హాలీవుడ్ మూవీస్కి గ్రాఫిక్స్ యానిమేషన్ చేస్తుంటాం అనమాట. సో అలా అక్కడ చేస్తూ మేము మ్యాన్ పవర్ ఇక్కడ సేమ్ సాఫ్ట్వేర్ ఎలా యూఎస్లో జరుగుతుందో అలానే మేము ఇక్కడ కూడా బ్యాక్ ఎండ్ ఆఫ్ షోర్ టీం పెట్టుకున్నాం అనమాట. సో మా ఫ్రంట్ ఎండ్ టీం ఉంటుంది, బ్యాక్ ఎండ్ టీం ఉంటుంది. సో మనకి ఇండియా కాస్ట్ కటింగ్ తక్కువ కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ టీం పెంచేసాం. సో అలా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 yearsలో మనకి అరౌండ్ 900 ఎంప్లాయీస్ పైనే ఉన్నారు. అండ్ చాలా మటుకు మనం డూ 14 countries వర్క్ చేస్తాం. అన్ని గ్రాఫిక్స్లో, విజువల్ ఎఫెక్ట్స్లో చేస్తుంటాం. పెద్ద పెద్ద స్టూడియోస్కి వార్నర్ బ్రదర్స్, సోనీ, డిజ్నీ వీళ్ళందరూ కూడా మనం, పారామౌంట్ అందరూ కూడా మనం వర్క్ చేస్తుంటాం. ఓకే. అండ్ సార్, మీరు 23 years యూఎస్ఏలో ఉన్నట్టు తెలిసింది. అవును. సో అయితే ఇది అసలు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు? ఇక్కడ చేస్తారా, యూఎస్ఏలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారా? నేను ఇక్కడే నేర్చుకున్నాను, కానీ 15 years హాలీవుడ్లో వర్క్ చేశాను. ఓకే. వర్క్ చేసిన తర్వాత నాకు స్టూడియోలో చాలా నేనే వర్క్ చేశాను, ఒక ఆర్టిస్ట్లా, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్లా. మంచి కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకొని మంచి ర్యాపో ఉండి ఇంకా నేను అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నాను అనమాట. అట్ ద సేమ్ టైం మా టీం అంతా ఉంది. సో అలా స్టార్ట్ అయింది అది. ఓకే. అండ్ మేడం, మీరు చెప్పండి, అసలు ఈ విఎఫ్ఎక్స్ కోర్స్ అంటే ఏంటంటారు? అంటే ఏంటి అసలు ఈ విఎఫ్ఎక్స్ అంటే? విజువల్ ఎఫెక్ట్స్ అంటే లేని దాన్ని క్రియేట్ చేయడం అండి, క్రియేటివిటీ. సో మనం ఇమాజినేషన్ని కూడా క్రియేటివిటీలో చూపించచ్చు. సో విజువల్ ఎఫెక్ట్స్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. రోటో అని, పెయింట్ అని, మ్యాచ్ మూవింగ్ అని, లైటింగ్ డిపార్ట్మెంట్ అని. సో కంప్లీట్లీ ఇది విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఒక ఫిలిం ఎడిటింగ్ లాగా ఉంటుందన్నమాట. సో క్రియేటివిటీ ఫీల్డ్ అనమాట. సో లేని దాన్ని క్రియేట్ చేయడం, సో అలా ఉంటుంది. సో అంటే ఇప్పుడు కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఆ స్టూడెంట్స్కి ఎలా సజెస్ట్ చేస్తారు? దీంట్లో 2 types పీపుల్ వస్తారండి. సో చాలా మంది ఏంటంటే అసలు ఏంటో చూద్దాము, విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి తెలియని వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళే వస్తారు, అసలు విఎఫ్ఎక్స్ అంటే ఐడియా లేని వాళ్ళు వస్తారనమాట. సో ఫస్ట్ మేము వాళ్ళని విజిట్ చేస్తాం. సో మా అకాడమీకి వచ్చిన తర్వాత సో మేము చేసిన మా ఓల్డ్ స్టూడెంట్స్ కానివ్వండి, మా ఎంప్లాయీస్ చేసినవి కానివ్వండి, విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ షార్ట్స్ రిలేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ మేము ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో కౌన్సిలింగ్లో కూడా ఏంటంటే వాళ్ళకి అసలు ఐడియా ఉండదు. సో విఎఫ్ఎక్స్ రిలేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ చూపించిన తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఒక డెమో చూపిస్తాం, మేము చేసిన ప్రాజెక్ట్స్ రిలేటెడ్ అన్ని డెమోస్ చూపిస్తాం అనమాట. సో దాని తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా డైనమాలో ఉంటారు, మేము ఇది నేర్చుకుంటే మేము గెట్ ఆన్ అవుతామా లేదా అనడానికి మేము టెక్నికల్ క్లాస్ కూడా అరేంజ్ చేస్తాం. సో మాకే ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి ఓన్ ప్రొడక్షన్ హౌస్ కూడా మేము విజిట్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే వాళ్ళకి అసలు ఐడియా లేని వాళ్ళు కూడా అక్కడే చాలామంది మోల్డ్ అయిపోతారు. సో నాకు ఈ ఫీల్డ్ నేను నేర్చేసుకుంటాను, నాకు జాబ్ వచ్చేస్తుంది, సో నేను డెఫినెట్గా ఇక్కడ నేను కెరీర్ సెట్ అయిపోతాను అనే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు విజిట్ అయిన తర్వాత ఈ క్లారిటీ వస్తుంది. ఇంకా సెకండరీ ఏంటంటే చాలామందికి ఫ్యాషన్ ఉంటుంది. సో నాకు ఈ ఫీల్డ్ నాకు బాగుంటుంది, నేను సెట్ అయిపోతాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. టూ టైప్స్ స్టూడెంట్స్ అనేది వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే. అండ్ సార్, మీరు చెప్పండి, మనం చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది పేరు కూడా, రోటో మేకర్ అనేది. అంటే ఉన్న ఇన్స్టిట్యూట్కి డిఫరెంట్గా ఈ నేమ్ పెట్టారు. అంటే ఎందుకు ఇలాంటి నేమ్ మీరు చూస్ చేసుకున్నారు? ఫస్ట్ రోటో మేకర్ యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ ఎలా స్టార్ట్ చేయలేదండి, మేము ఫుల్ పోస్ట్ ప్రొడక్షన్ సర్వీసెస్, మూవీస్కి సర్వీస్ చేద్దామని గ్రాఫిక్స్ స్టార్ట్ చేసాము. సో మేము యాక్చువల్లీ రోటో మేకర్ అకాడమీ స్టార్ట్ చేసింది 2.5 years బ్యాకే, 3 years నుంచి ఉంది. సో మాకేమైందంటే చాలా మటుకు రిక్వైర్మెంట్ ఉంది. సో మేము ఒకప్పుడు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేళ్ళం, కానీ మాకు ఏమైందంటే ట్రైనింగ్ నేర్చుకొని వేరే కంపెనీస్ జాయిన్ అయిపోయారు. సో ఇలా కాదని చెప్పి మేము కోర్సులో దాన్ని చేసేసి కరెక్ట్ మా డిజైన్ తగ్గట్టు ఎట్లా కావాలి, హాలీవుడ్ మూవీస్కి ఎట్లా వర్క్ చేయాలి, ఏంటి టెక్నిక్స్, వాళ్ళ ఇమాజినేషన్కి ఎలా చేయొచ్చని ఆ కోర్స్ డిజైన్ చేశాం. ఓకే. ఎందుకంటే వేరే ఇన్స్టిట్యూట్స్లో చూస్తున్నాం, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో, కానీ ఆ ఏ ఇన్స్టిట్యూట్స్ నుంచి మేము హైర్ చేసినా కూడా వీఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే వీళ్ళంతా దే డోంట్ నో హౌ టు హాలీవుడ్ క్వాలిటీ తెలియదు వాళ్ళకి. సో దాని గురించి మేము మళ్ళీ వాళ్ళని ట్రైన్ చేయాల్సి వచ్చింది. సో మాకేంటంటే డబుల్ ట్రైనింగ్ అవుతుందని మేమే చేసేసి డైరెక్ట్ వాళ్ళకి
బేసిక్స్ నేర్పించేసి ఇమీడియట్గా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ మీద చేయిస్తాం 6 months. దాని తర్వాత 6 months ఏం చేస్తామంటే మేము మళ్ళీ వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తాం. ఓకే, అది 6 months ఇంటర్న్షిప్లో ఎవ్రీ మంత్ 10,000 దాకా ఇస్తుంటారు అనమాట. అది ఒక 6 months. సో టోటల్ 1 yearలో పర్టికులర్ ఆర్టిస్ట్ కానీ క్యాండిడేట్ కానీ ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అసలు ఏంటి అనేది 1 yearలో నేర్చేసుకుంటారు. చాలా మటుకు వేరే ఇన్స్టిట్యూషన్లో 2-3 years తీసుకుంటారు, 2-3 lakhs ఫీజు తీసుకుంటారు. మాది అలా ఉండదు అనమాట. మేము ఫీజు రీజనబుల్ ఛార్జ్ చేస్తాం, కానీ మేము చేసిన ఫీజు కూడా మేమే మళ్ళీ 6 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 1 yearలోనే రీపే బ్యాక్ చేస్తాం అనమాట. ఓకే. సో మీకు టెక్నికల్గా చూస్తే క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజు రేపు ఉన్న ఇన్స్టిట్యూషన్లో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వదు, జాబ్ ఇచ్చిన శాలరీ ఇవ్వదు. సో మీరు మా దగ్గర జాయిన్ అయిపోతే మీ శాలరీ మీకే వచ్చేస్తుంది 1 yearలో, 1 year ఆఫ్ టైం. సో అది లాజిక్ అనమాట. ఓకే, అంటే ఇది ఓకే సార్. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రోటో మేకర్ అనే పేరు చాలా కొత్తగా ఉంది. సో ఏ థాట్తో ఈ పేరు పెట్టారు? అంటే నేను ఒకప్పుడు రెయిన్ మేకర్ అనే కంపెనీలో వర్క్ చేశాను కెనడాలో. సో నాకు మా బాస్ని చూసి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ పేరు నచ్చింది అనమాట. సో సిమిలర్గా నేమ్ పెట్టాను అనమాట. ఓకే. అండ్ సార్ మనం చూసుకుంటే చాలామందికి కూడా ఇప్పుడు ఏదైనా కోర్స్ నేర్చుకుంటే డెఫినెట్గా జాబ్ వస్తుందా, మనం సెటిల్ అవుతామా, ఏదో నేర్చుకున్నామని కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది జాబ్ పర్పస్తో నేర్చుకుంటారు. సో ఈ విఎఫ్ఎక్స్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఎంతవరకు ఉందంటారు? చూడండి, ఇప్పుడు మనం ఈ విఎఫ్ఎక్స్ కోర్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మేము ఎవరంటే వాళ్ళు తీసుకోము. ఫస్ట్ మేము కౌన్సిలింగ్ చేసి స్టడీ చేసి ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది, యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇలా నేర్చుకోవాలని తప్పని ఉంటుంది, వాళ్ళంటి వాళ్ళకి తీసుకుంటాం. ఎందుకంటే మేము తీసుకునేది రేపు మేము జాబ్ ఇవ్వాలి, ఆ జాబ్ అనేది చాలా రోజులు ఇవ్వాలి. సో మేము కరెక్ట్ క్యాండిడేట్స్ని పిక్ చేయలేదనుకోండి, మాకు తర్వాత చాలా లాస్. సో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, పోనీ అవగాహన లేకున్నా కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందంటే మేము వాళ్ళని నేర్చుకుంటాం. సో మేము తీసుకున్న వాళ్ళ అందరికీ జాబ్స్ ఉన్నాయి. ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ అంటే ప్రామిస్ చేస్తాయి, ఎంతవరకు కమిట్ చేస్తాయి, వీ కాంట్ గ్యారంటీ. ఓకే. అండ్ ఎక్కడెక్కడ ఈ కంపెనీస్ ఉన్నాయి సార్? మేము హైదరాబాద్లో ఉందండి, దాంట్లో అమీర్పేట్లో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, మాకు ఇవి అండ్ చెన్నైలో ఉంది. చెన్నైలో అంటే ఈ 4 ప్లేసెస్లో ఏంటంటే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అనమాట. ఓకే. అండ్ సార్ మనం చూసుకుంటే చాలామంది, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి కొంతమంది ఇంట్రెస్ట్ లేక వచ్చి జాయిన్ అయ్యి జాబ్ చేసుకునే వాళ్ళు మీ దగ్గర ఉంటారు. సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఒక శాలరీ తీసుకుని ఒక లైఫ్లో సెటిల్ అయ్యి అని అనుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? మా దగ్గరికి వచ్చి అంటే జాబ్ చేసి ఒక సమ్ శాలరీ వాళ్ళు తీసుకొని ఓకే లైఫ్లో సెటిల్ అయ్యాము అనుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చి సార్ మేము ఫస్ట్లో మాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇప్పుడు వచ్చి మేము జాయిన్ అయ్యి మంచి శాలరీ తీసుకున్నాం, సో లైఫ్ సెటిల్మెంట్ అయ్యి, సో ఇలాగా స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి మీ దగ్గరికి చెప్పే సందర్భాలు చాలా ఉన్నారు. ఇప్పుడు చాలా ఉన్నారు. ఎవరి స్టూడెంట్ ఒక స్టూడెంట్ గురించి చెప్తారు, ఎవరి గురించి ఒక ఎగ్జాంపుల్? చాలా మంది ఉన్నారు. బేసిక్గా రవి అని ఒక ఉన్నారు, శ్రీకాంత్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు స్టూడెంట్స్. సో వాళ్ళు ఏంటంటే మన దగ్గర ఉన్న చాలామంది 8-9 years నుంచి ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మూవ్ గారు, బయట కొంతమంది ఆఫర్ ఎక్కువ ఇచ్చినా వెళ్ళరు అనమాట. ఎందుకంటే దే ఫీల్ లైక్ దిస్ ఇస్ దేర్ కంపెనీ, మన కంపెనీలో అలా ఫీల్ అవుతారనమాట. అండ్ మాకు చాలా మటుకు అడ్మిషన్స్, చాలా మటుకు రెఫరల్ వచ్చేస్తాయి. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకొని అలా వాళ్ళు వచ్చి మీకు చెప్పినప్పుడు మీరు ఈ దీనికి ఫౌండర్ అయ్యారు ఆటోమేటిక్గా, సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఆఫ్ కోర్స్ ఎంజాయ్. మీరు అనుకున్నది ఓకే, నేను అనుకున్నది ఇక్కడ జరిగిందని చెప్పి మీరు ఫీల్ అయ్యారు? అవును. వన్ ఆఫ్ ద రీజన్ ఐ మూవ్ బ్యాక్ టు యుఎస్. నేను ఎందుకంటే ఇక్కడ వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామని. సో ఎంప్లాయ్మెంట్ దట్స్ వాట్ మై ఇంట్రెస్ట్ అనమాట. అందుకోసం నెంబర్ ఆఫ్ పీపుల్ మేము పెంచుతున్నాం, ఎంప్లాయ్మెంట్ ఐ విల్ బి మోర్ హ్యాపీ అలాంటప్పుడు. ఓకే. అండ్ మేడం మీరు చెప్పండి, మనం చూసుకుంటే అసలు ఈ విఎఫ్ఎక్స్ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటారు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎనీ క్వాలిఫికేషన్ అంటే స్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ అని కాదండి, 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ ఎవరైనా చేయొచ్చండి. సో క్రియేటివిటీ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రావచ్చు. సో కొంతమంది ఏంటంటే కాలేజ్ చేస్తూ కూడా కంటిన్యూ చేస్తారు, డిస్కంటిన్యూ అయిన స్టూడెంట్స్ అయినా రావచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సో వాళ్ళకి ఏంటంటే వచ్చినప్పుడు మేము బేసిక్ లెవెల్ నుంచి క్లాసెస్ చెప్తాం కాబట్టి ఎనీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే మినిమం సిస్టమ్ నాలెడ్జ్ అంటూ ఉండాలండి, అండ్ క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఎవరైనా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు కోర్సు అంటే ఎన్ని నెలల కోర్స్ ఉంటుంది అసలు? ఇది కోర్స్ డ్యూరేషన్ అనేది డిపెండ్స్ ఆన్ డిపార్ట్మెంట్స్ అనమాట. సో కొంతమంది 1 డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు, కొంత 2 డిపార్ట్మెంట్స్ చూస్ చేసుకుంటారు. సో మినిమం 4 months నుంచి 1 year వరకు. అంటే అందులో ఎలాంటి డిపార్ట్మెంట్ ఉండదు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోటో డిపార్ట్మెంట్ అని ఉంటుంది, పెయింట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మ్యాచ్ మూవ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. సో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో లేటెస్ట్ వర్షన్ సాఫ్ట్వేర్స్ బేస్ చేసుకొని ఈ డిపార్ట్మెంట్ వర్క్ ఎలా చేయాలని మేము డెమో ఇస్తాం. సో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చూస్ చేసుకుంటారు, నేను 2 డిపార్ట్మెంట్స్ నేర్చుకుంటాను, లేదా ఓన్లీ 1 డిపార్ట్మెంట్ నేర్చుకుంటాను.
సో ఒక డిపార్ట్మెంట్ అయిన తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ కూడా నేర్చుకోవచ్చు అండి. Okay. సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనం డెమో ఇస్తాం కాబట్టి డెమో చూసినాక వాళ్ళే డిసైడ్ చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ నేర్చుకుని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ అలాంటివి ప్రొవైడ్ చేస్తారా మీరు? కోర్స్ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ మేము చేస్తారా? న్యూ కాథరైజ్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తామండి. స్పెషల్లీ ఈ అకాడమీ ఏంటంటే న్యూ కాథరైజ్ సెంటర్ అనమాట. ఓకే, సో మేము న్యూ కాథరైజ్ సర్టిఫికేట్స్ ఇస్తాము అండ్ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. అండ్ సార్ మీరు చెప్పండి, ఈ విఎఫ్ఎక్స్లో రోటోమేకర్ స్పెషాలిటీ ఏంటంటారు? రోటోమేకర్ స్పెషాలిటీ ఏంటంటే మేము వీ ఆల్వేస్ స్టిక్ టు ద క్వాలిటీ అండి, క్వాలిటీ అండ్ క్రియేటివిటీ. ఎప్పుడు మేము ఎంత సపోజ్ కొన్ని క్లయింట్స్ మాకు ఫాస్ట్ ఉంది హడావిడి ఇచ్చేది అన్నా కూడా మేము లైక్ ప్రైస్ తక్కువ ఉందన్నా కూడా వీ డోంట్ గో విత్ ద ప్రైస్, వీ ఆల్వేస్ స్టిక్ టు క్వాలిటీ. మా సక్సెస్ కూడా అదనమాట. వీ వాంట్ టు డూ వెరీ గుడ్ క్వాలిటీ జాబ్స్. మేము చేసిన జాబ్స్ కూడా అన్ని పెద్ద పెద్ద జాబ్స్ లైక్ యూనో రీసెంట్గా అయింది ఇండిపెండెన్స్ డే చేసాము, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 చేసాము, 8 చేసాము, బాహుబలి కూడా చాలా వర్క్ చేసాము అండ్ చాలా మూవీస్ చేసాము అనమాట. ఇప్పుడు బేసిక్గా షారుఖ్ ఖాన్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేసాము, దాని ఫ్యాన్ చేసాము, సుల్తాన్ చేసాము. సో వీడు లాట్ ఆఫ్ మా ఒక స్పెషాలిటీ ఒక ఏరియాస్కి చాలా మటుకు మమ్మల్ని ప్రిఫర్ చేస్తారు అనమాట. ఈవెన్ పెద్ద స్టూడియోస్ కూడా మాతో కొంచెం కొలాబరేట్ అయ్యి మేము హెల్ప్ చేస్తుంటాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాం. ఎందుకంటే బాహుబలి లాంటి మూవీ ఒక కంపెనీగా చాలా మంది చేస్తారు మళ్ళీ, కానీ మేము వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళలో. ఓకే సార్, మనం చూసుకుంటే మీకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ 25 years ఎక్స్పీరియన్స్లో మీరు చేసినప్పుడు మీకు బాగా ఎక్కువ కష్టపడ్డానో లేకపోతే ఎక్కువ ఆలోచించి వర్క్ పెట్టానో అది ఏదైనా గుర్తుందా మీకు ఒక మెమొరీ? చాలా ఉన్నాయండి. ఎక్కువ స్పెండ్ చేసింది ఏంటంటే 300 అనే మూవీ ఉన్నది, అంత హ్యారీ పాటర్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఇవన్నీ నేను యూఎస్లో ఉన్నప్పుడు చేశాను కెరియర్లో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు యూఎస్ నుంచి ఇక్కడ మూవ్ అయిన తర్వాత ఐ మోర్ ఇన్ టు ద బిజినెస్ అండ్ డెవలపింగ్. అది పర్సనల్గా కూర్చొని వర్క్ చేయలేదు. ఒకప్పుడు నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ నాదేంటే దేవి అని తెలుగు సినిమా ఉండేది, నేను దాని గ్రాఫిక్స్ చేశాను అనమాట అప్పుడు. సో ఆ బేస్ మీదే నాకు యూఎస్లో జాబ్ వచ్చింది ఆ షోరీలు చూసుకున్నప్పుడు. సో అది వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీ కాబట్టి అది ఇంకా గుర్తుంటుంది. దానికంటే చాలా మూవీలు కూడా విజువల్ చాలా బాగుంటాయి. ఓకే సార్, మనం కంటిన్యూ చేసే ముందు కాలర్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. మేడం గుడ్ ఈవినింగ్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ మేడం. ఓకే, మీ పేరు చెప్తారా? ఆకాష్ మేడం. ఆకాష్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మేము విఎఫ్ఎక్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటున్నాం, కొంచెం సార్ మాట్లాడారు. తప్పకుండా అండి, తప్పకుండా మాట్లాడండి. ఓకే, సార్కి ఫోన్ చేయండి మేడం. ఆకాష్ గారు, దయచేసి మీ టీవీ వాళ్ళని తగ్గించి లేదా డిస్టర్బెన్స్ కుంది కొంచెం పక్కకు వచ్చి మాట్లాడతారా? లేదు మేడం, మేము కార్లో కూర్చున్నాం యాక్చువల్లీ. బట్ డిస్టర్బెన్స్ ఉందండి మీ సైడ్ నుంచి, కొంచెం క్లారిటీగా మాట్లాడతారా? ఓకే మేడం, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఆకాష్ గారు. సార్కి కొంచెం కాల్ కనెక్ట్ చేయండి మేడం. తప్పకుండా మీరు మాట్లాడండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్, ఐఎమ్ ఫ్రమ్ కాలింగ్ హైదరాబాద్. మై నేమ్ ఇస్ ఆకాష్ సార్. చెప్పండి ఆకాష్ గారు. యూ కెన్ టెల్ ఆకాష్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను కొంచెం విఎఫ్ఎక్స్ గురించి అనలైజ్ చేస్తున్నా. నాకు విఎఫ్ఎక్స్ లో ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి. నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి సార్. దీంట్లో యానిమేషన్, గేమింగ్ అని కొన్ని ఉన్నాయి కదా. అవును, అందులో నాకు విఎఫ్ఎక్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఫిల్మ్ మేకింగ్ కొంచెం కావాలి, నాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారా? అవును, అవి మీ ఇంట్రెస్ట్ పెట్టండి. దీంట్లో యానిమేషన్ ఉంది, విఎఫ్ఎక్స్ ఉంది, గేమింగ్ ఉంది, దాని తర్వాత చాలా స్కిల్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ మీరు ఒకసారి మన ఫెసిలిటీకి వస్తే మీకు మొత్తం కౌన్సిలింగ్ చేస్తాం. సో మీ ఇంట్రెస్ట్ ఏంది, మీకు యాక్చువల్గా ఏం చేయాలని చెప్పి దాని తగ్గట్లు మేము హెల్ప్ చేస్తాం. దట్స్ హౌ వి డిజైన్ మీ కోర్స్ చేస్తాం అనమాట. సో ఇట్స్ బెటర్ మీ కొద్దిగా టైం తీసుకొని ఇఫ్ యూ కమ్ టు ద ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే అన్లెస్ మీకు తెలుసు వాట్ యూ వాంట్ టు డూ అంటే పర్లేదు, ఇఫ్ నాట్ యూ కెన్ కమ్ అండ్ టేక్ కౌన్సిలింగ్ అనమాట. ఓకే రైట్ సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో 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 ఓకే సార్, అండ్ అలా మనం చూసుకుంటే మినిమం ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది, అలానే 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మినిమం ఎంత శాలరీ ఉంటుంది? బేసిక్ పట్టి ఎలా ఉంటుందంటే అది 8,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది బాగా నేర్చుకొని వాళ్ళు నెక్స్ట్ 6 monthsలో చేస్తారంటారు, కొంతమందికి టైం పడుతుంది. సో ఎనీవేర్ బిట్వీన్ 8,000 నుంచి 15,000 స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత పికప్ అయిన తర్వాత ఒక 2-3 years, ఇప్పుడు ఈ రోజు రేపు ఏ జాబ్ అయినా ఫస్ట్ 1-2 years ఏంటంటే నేర్చుకునే ప్రాసెస్ అవుతుంది. దాని తర్వాత 4-5 years ఉన్న మా సీనియర్స్ ఎంప్లాయీస్ వస్తే 45,000, 50,000, 60,000 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.
సో ఓకే. అండ్ సార్ మరి depends ఫారిన్ కంట్రీస్కి అండ్ ఇక్కడికి ఎలా అనిపిస్తుంది మీకు? ఫారిన్ కంట్రీస్కి ఇక్కడికి ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ లేదండి, ఎందుకంటే మనమే ఫారిన్ మూవీస్ చేస్తున్నాం ఇక్కడ. సో డెఫినెట్లీ వీ హ్యావ్ ఎక్సలెంట్ టాలెంట్ ఉంది, క్రియేటివిటీ ఉంది, అండ్ వీఆర్ డూయింగ్. సో వీఆర్ వెరీ బిగ్ సపోర్టివ్ ఫర్ వాళ్ళ మూవీస్కి, ఎందుకంటే మెయిన్గా మూవీస్ అన్ని ఫైనలైజ్ అక్కడ అవుతాయి. సో మనకు కావాల్సిన ఎలిమెంట్స్, కొన్ని గ్రాఫిక్స్ అన్ని మనం చేసిస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ వీఆర్ మ్యూచువల్గా మంచి గ్రో అయ్యాం. పాస్ట్ 6-7 ఇయర్స్లో చూస్తే చాలా టాలెంటెడ్ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్, యూనో. ఓకే సార్. అండ్ మరొక కాల్ తీసుకుందాం. హలో హలో బాలాజీ గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో. మైకేతం గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నైస్ టు టాకింగ్ విత్ యూ. హలో బాలాజీ. మైసెల్ఫ్ బాలాజీ. నేను యాక్చువల్లీ నేను మెకానికల్ ఇంజనీర్, నేను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను వేరే కంపెనీలో. ఓకే. బట్ ద థింగ్ ఏంటంటే మా బ్రదర్ ఉన్నాడండి, తను యాక్చువల్లీ బీటెక్ మెకానికల్ చదువుతున్నాడు, బట్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఓకే ఓకే. బట్ ఏంటంటే వాడు నా కోర్స్తోనే చదువుతున్నాడు, అది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది. ఇప్పుడు తను సడన్ గా బీటెక్ డ్రాప్ అయ్యి నేను వేరే ఏదైనా చేస్తాను, బీటెక్ చేయలేను అంటున్నాడు. ఇప్పుడు ఈ విజువల్ ఎఫెక్ట్స్ వీటిలో ఏమైనా తనని పెట్టగలిగితే డెఫినెట్గా మీ తమిళ లాంటి వాళ్ళు చాలా మంది మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళు సేఫ్ గేమ్ ప్లే చేయడానికి మనం ఏం చేస్తామంటే ప్యారలల్గా, ఎందుకంటే ఈ కోర్స్ మనం పార్ట్ టైమ్గా కూడా చేయొచ్చు, అది ఇంజనీరింగ్ చేసుకుంటా కూడా చేయొచ్చు. ఒక 6 months 1 yearలో హీ విల్ ఫీల్ ద కాన్ఫిడెన్స్. ఇది ఇంట్రెస్ట్ నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ హీ కెన్ చేంజ్. వెంటనే బీటెక్ కూడా వదలనవసరం అవసరం లేదు, ప్యారలల్గా చేయండి. హీ విల్ అండర్స్టాండ్ ద కెరియర్. ఆయనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కంటిన్యూ అయిపోతాడు. ఇంట్రెస్ట్ లేదనుకో ఆయన బయటకు వచ్చి దాన్ని హీ విల్ డూ వాట్ హీ వాంట్స్. సో ఇది గుడ్, తప్పకుండా అవుతుంది. మన దగ్గర చాలా మంది బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దే కేమ్ అండ్ జాయిన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మెరిట్ మీద చేసినా కూడా దే కేమ్ అండ్ జాయిన్ అండ్ డూయింగ్ వెరీ గుడ్. యా, దీనికి బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే 10th ఉన్నా చాలు, ఇంటర్ ఉన్నా చాలు, బీటెక్ ఉన్నా చాలు. మెయిన్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఫిలిం ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటే 10th చేసినా ఎంటెక్ చేసినా ఇట్ సేమ్ థింగ్. ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే రైట్. బాలాజీ గారు, లైవ్లో ఎక్కువగా మీకు చెప్పలేరు కాబట్టి సో స్క్రీన్ విజిటర్స్ నెంబర్కి కాల్ చేసి మీరు నేరుగా వెళ్ళి కలవచ్చు. అలా కలిస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, మీ బ్రదర్ ఏం చేయాలనుకున్నారు కూడా వాళ్ళు కంప్లీట్గా మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో మరొక కాల్ తీసుకుందాం సార్. హలో హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు చెప్తారా? నా పేరు ఈశ్వర్ అండి. ఈశ్వర్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒంగోలు అండి. ఓకే అండి, ఈశ్వర్ గారు మీ డౌట్ ఏంటో మైకేతం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్కారం ఈశ్వర్ గారు, చెప్పండి సార్. యా సార్, మామూలుగా అసలు ఈ కోర్సు ఎంత ఏజ్ లిమిట్ వాళ్ళు చేసి ఎంతవరకు చేస్తారు మామూలుగా? కోర్స్ ఫీజు అంటున్నారు, ఏజ్ అంటున్నారు? ఏజ్ అంటే 10th అయితే బాగుంటుంది. ఎందుకంటే 10th మనం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ద క్యాండిడేట్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. అండ్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కావాలా, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు సక్సెస్ కూడా కాలేరు. సో ఇంట్రెస్ట్ ఉండి 10th పాస్ అయినా పర్లేదు, మన దగ్గర కోప్ అయిపోతారు. మేము ఒంగోలు అంటే మీకు విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది. మీరు ఒకసారి మన వన్ ఆఫ్ ద సెంటర్స్కి వచ్చేసి కౌన్సిలింగ్ చేస్తే దే విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. దాని తర్వాత మన ఫెసిలిటీ ఉంది, దాంట్లో పోయి చూడండి ఎలా ఉంది, ఎలా చేస్తున్నాం, యాక్చువల్గా మనకి ఎలా జరుగుతుందో తెలిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి కూడా. అంటే సార్ ఇప్పుడు 10th కంప్లీటెడ్ వాళ్ళు ఓకే, అండ్ ఏ ఏజ్ వరకు, అంటే దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమైనా ఉందా? ఏజ్ లిమిట్ ఏం లేదండి. సమ్ పీపుల్ మా దగ్గర 45 years వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆఫ్టర్ 40 years కెరియర్ వదిలేసి దే స్టార్టెడ్. ఇట్స్ బేసికలీ ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, యూ కెన్ డూ ఇట్. యా ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్తారా? మేడం నా పేరు అబ్దుల్ కరీం. ఓకే అబ్దుల్ కరీం గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నా మేడం. ఓకే అండి అబ్దుల్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. మైకేతం గారు ఉన్నారు, సార్తో మాట్లాడండి. మాట్లాడండి అబ్దుల్ గారు. హలో 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 అబ్దుల్ గారు. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. యా సార్, ఇప్పుడు విజయవాడలో మీ బ్రాంచ్ ఎక్కడ సార్? విజయవాడలో మంది బెంచ్ సర్కిల్ దగ్గర ఉంది సార్. బెంచ్ సర్కిల్ దగ్గర పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్. వెబ్సైట్ వెళ్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. గుంటూరులో కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాం. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. ప్లస్ మన తప్పకుండా విజిట్ అవ్వండి మన సెంటర్కి, మీకు మంచి ఐడియా వస్తుంది. యా సార్, ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఐక్యాట్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా సార్, వాళ్ళకి అప్రోచ్ అయ్యాను. ఎవరికి? ఐక్యాట్ వాళ్ళకా? ఐక్యాట్ వాళ్ళకి
అప్రోచ్ అయితే కోర్స్ లెంత్ వచ్చేసి చాలా 1 year 1.5 year అది ఇది అంటున్నారు. కోర్స్ లెంత్ వచ్చేసి 1 year 1.5 year అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఇక్కడైతే ఎంత వరకు ఉంటుందని చెప్పేసి అని ఇది కోర్స్ మంది అంటే 6 months to 1 year వరకు ఉంటుంది. కానీ యాక్చువల్గా ఏదంటే 6 months అయితే యాక్చువల్ బేసిక్ కోర్సు మొత్తం ట్రైనింగ్ చేస్తాం. 6 months ప్రొహిబిషన్ ఉంటుంది, అంటే ఇంటర్న్షిప్ చేస్తాం, అంటే 1 year కోర్స్ ఉంటుంది. కానీ డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్లో మనం 6 months మనమే శాలరీ పే చేస్తాం, 8,000 to 10,000. అలాంటి కోర్స్ ఎవరి దగ్గర లేదు. అంటే బేసిక్గా మేము 6 months చదువుకొని ఇంకో 6 months ట్రైనింగ్ అనమాట. 1 yearలో పర్ఫెక్ట్ అవుతుంది. మనకు వేరే ఇన్స్టిట్యూట్స్కి డిఫరెన్స్ ఏంటంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ 2 years కోర్సెస్ 2.5 years కోర్సెస్ అంటే 2-3 lakhs ఛార్జ్ చేస్తాయి. మనం అంత కూడా ఛార్జ్ చేయం. 6 months అంటాం, 6 months తర్వాత మనమే శాలరీ పే చేస్తాం, 1 yearలో ట్రైన్ చేస్తాం. ఎందుకంటే మనం కెరియర్ ఉండండి కరెక్ట్ ఏం కావాలా కెరియర్లో. ఎందుకంటే మనం చేసేది హాలీవుడ్ మూవీస్, మనకి ఎలా మన ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంది కానీ మనకు తెలుసు ఏం ట్రైన్ చేయాలని. సో మనం అవి టైం వేస్ట్ చేయం, డైరెక్ట్ కెరియర్ వెళ్ళిపోతాం, స్మార్ట్గా ట్రైన్ చేస్తాం, స్మార్ట్ టూల్స్. ఈ యానిమేషన్ విఎఫ్ఎక్స్ అంతా కూడా అంతా కంప్యూటర్స్ అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తే సేమ్ అదే అనమాట. ఏసీలో కూర్చొని నీట్గా సాఫ్ట్వేర్ వైట్ కాలర్ జాబ్ చేయటం. మనం ఏంటంటే డైరెక్ట్ టెక్నిక్స్ చెప్పేస్తాం. డైరెక్ట్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి టైం కాదు, మనకి టైం కాదు. చాలామంది స్టూడెంట్స్ వేరే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి డ్రాప్ అయ్యి మన దగ్గర జాయిన్ అయ్యారు. ఎందుకంటే వేరే ఇన్స్టిట్యూట్లో 2.5 years అవుతారు, మళ్ళీ జాబ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ 6 months 1 year ప్రొహిబిషన్ చేయాలి, అంటే 3 సంవత్సరాలు అయిపోద్ది. మన దగ్గర జాయిన్ అయినప్పుడు 6 months జాయిన్ అయిపోతారు. తర్వాత 3 years ఉంటే మనకి 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, 3 years లైవ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. 3 years లైవ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఈ సాలరీ 30-40 వెళ్ళిపోతుంది. బయట 3 years చదువుకొని వచ్చి మళ్ళీ 10-15 జాయిన్ అవ్వాలి. సో అట్లా మంది చాలా ఫాస్ట్గా క్లిక్ అయింది, చాలా ఫాస్ట్గా పీపుల్ ఆర్ మరొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు షాహిదా, నేను నర్సాపేట నుంచి మాట్లాడుతున్నాను. ఓ షాహిదా గారు చెప్పండి. అవును, సార్తో మాట్లాడాను. తప్పకుండా అండి, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మూవీ మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నారు. అవును. అండ్ అలా కాకుండా యానిమేషన్ అంటే కార్టూన్ నెట్వర్క్ రిలేటెడ్ ఏమైనా కోర్సెస్ ఉంటాయా? మీరు రాండి, కార్టూన్ నెట్వర్క్ కూడా ఉన్నాయి. అవి కానీ 1.5-2 years కోర్సెస్ ఉన్నాయి. అది మాకు విజయవాడలో ప్లస్ గుంటూరులో లేదు, ఓన్లీ హైదరాబాద్లో ఉంది అది. ఓకే సార్, అంటే మన గుంటూరులో మీరు కొత్తగా ఇన్స్టిట్యూట్ పెట్టారన్నారు కదా, అక్కడ లేదు? అక్కడ లేదు, అక్కడ విజువల్ ఎఫెక్ట్స్ మీద ఉందన్నమాట. కార్టూన్ నెట్వర్క్ వచ్చి 2D యానిమేషన్ కింద వస్తుంది, అది మనకు హైదరాబాద్లో ఉన్నాయి. ఎందుకంటే అవి చాలా స్పెషలైజ్, చాలా తక్కువ మంది చేస్తారు, దానికి కూడా మంచి డిమాండ్ ఉందన్నమాట. చాలా మందికి చోటా భీమ్ ఇలాంటి కార్టూన్స్ చూస్తారు కదా, ఇవన్నీ ట్రైనింగ్ అవుతాయి, ఇమ్మీడియట్గా జాబ్ వచ్చేస్తుంది మీకు. కానీ అదేంటంటే దానికి ఫ్యాకల్టీ చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు కాబట్టి హైదరాబాద్లో పెట్టాం. కానీ కమింగ్ ఇయర్స్లో మీకు వస్తుంది, లైక్ విజయవాడ అండ్ గుంటూరు. టైం పడుతుంది, అట్లీస్ట్ 2 years. ఇంకా రైట్ మేడం, మీరు చెప్పండి, స్టూడెంట్స్కి మీరు ఎలా గైడెన్స్ చేస్తారు? ఎలా గైడెన్స్ ఇస్తుంది? యా, సో గైడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీ అండి, డిపెండ్స్ ఆన్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అంటే అదర్ ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాకల్టీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 years లైవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫ్యాకల్టీగా వెళ్ళిపోతారు. బట్ మా అకాడమీలో స్పెషలైజేషన్ ఏంటంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్. సో డైరెక్ట్గా వాళ్ళు జాబ్ చేస్తుంటారు, టీమ్ లీడ్లు, క్యూసీలు. సో వాళ్ళే మాకు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఎవ్రీ వీకెండ్ ఒక వర్క్షాప్ జరుగుతుంది, అండ్ ఎవ్రీ వీకెండ్ సెమినార్స్ ఉంటాయి. సో ఆ సెమినార్స్ కూడా టెక్నికల్ హెడ్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్, టీమ్ లీడ్లు, క్యూసీలు. సో ఆ ఎవ్రీ వీకెండ్ జరిగే వర్క్షాప్ కానివ్వండి, సెమినార్ కానివ్వండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వితిన్ 4 months ట్రైనింగ్లోనే ప్రొడక్షన్ అంటే ఏంటనేది వాళ్ళకి ఇక్కడే ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో అది ఒక స్పెషలైజేషన్ అని చెప్పొచ్చు. అండ్ అలానే మేడం, మనం చూసుకునే చాలామంది ఇప్పుడు ఫోన్ లైన్ కలవని వాళ్ళు కానీ లేదు, ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి చాలామందికి తెలియదు. సో అలా వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే మీ మొబైల్ నెంబర్స్ కానీ లేదు మీ అడ్రస్ కానీ ఒకసారి చెప్తారా? అడ్రస్ ఈసీఎల్లో ఉంటుందండి. సో ఈసీఎల్లో ఒక బ్రాంచ్ ఉంది, అండ్ అమీర్పేటలో కూడా ఆదిత్య ట్రేడ్ సెంటర్ పక్కనే ఒక బిల్డింగ్, గ్రీన్ హౌస్ బిల్డింగ్ ఉంటుంది. అండ్ కాంటాక్ట్ నెంబర్స్ మీకు విజిబుల్గా వస్తుంది, 9100667700. అండ్ అనదర్ నెంబర్ వచ్చేసి మీకు అమీర్పేట్ బ్రాంచ్. అండ్ విజయవాడలో కూడా అకాడమీ ఉందండి. లేటెస్ట్గా వచ్చేసి మనకి ఇప్పుడు గుంటూరులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశారు. సో 4 అకాడమీస్ అండ్ కంపెనీ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఓకే. అండ్ సార్ మీరు చెప్పండి, చాలామందికి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలామందికి అంతగా తెలియదు. సో మీరు దాన్ని ఎలా డెవలప్ చేసి ఈ రోటోమేకర్ ద్వారా దాన్ని డెవలప్ చేసి అందరికీ తెలిసేలాగా చేస్తున్నారు? అంటే మేము యాక్చువల్గా రోటోమేకర్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేయాలి మాకు ఎప్పుడు ఐడియా లేదు, థాట్ రాలేదు. మాది ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్, మా బిజినెస్ మెయిన్ అంతా పోస్ట్ ప్రొడక్షన్, మా బిజినెస్ సైడ్. కాకుంటే మాకు చాలా షార్టేజ్ అవుతుంది ఎంప్లాయీస్, ఎందుకంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది. యానిమేషన్ జాబ్స్ చూస్తే ఇప్పుడు మీకు కోర్స్ అయిపోయి లోపల దే ఆర్ నాట్ ఏబుల్ టు కాలేజ్ నుంచి జాబ్స్ దొరుకుతున్నాయి. అంటే చాలా కంపెనీస్ యూఎస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టార్ట్ చేశాయి యానిమేషన్ కంపెనీస్, లైక్ టెక్నికలర్, ఎంపీసీ, ప్రైమ్ ఫోకస్ చాలా ఉన్నాయన్నమాట. సో లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ అనమాట. సో డిమాండ్ బాగుంది. సో అందుగురించి మాకు
ఈ వేరే ట్రైనింగ్ సెంటర్స్ నుంచి చేస్తుంటే వీఆర్ నాట్ హ్యాపీ. మేము మళ్ళీ వాళ్ళని 6 months ట్రైన్ చేసుకోవచ్చు. సో అందుగురించి మేము ఏం చేస్తే కరెక్ట్ రైట్ ఇంట్రెస్ట్ పిక్ చేసుకొని మనమే ట్రైన్ చేస్తున్నాం. ఓకే, టెక్నికల్ చెప్పాలంటే ఈ కోర్స్ అనేది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేస్తే వాళ్ళ డబ్బులు మనం వాళ్ళకి ఇచ్చినట్లు 6 months తర్వాత, ఒక 1.5 year తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తాం కదా. ఎవ్రీ మంత్ 8 ఇచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చినట్లే. కానీ ఏ ఇన్స్టిట్యూట్ అలా చేయదు. ఓకే, మనం అంత ప్రాఫిటబుల్ చూడాలి. ఏంటంటే జస్ట్ బేసిక్ కాస్ట్ వెళ్ళిపోయి వీ వాంట్ రైట్ పీపుల్ టు అవర్ కంపెనీ. ఓకే. అండ్ అలానే జాబ్ గ్యారంటీ ఇస్తున్నారు మీరు. ఏ కంపెనీ ఇండియాలో లేదండి 100% జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ఇన్సూరెన్స్ ఇస్తారంతే. వీ గివ్ 100% జాబ్ గ్యారంటీ. ఓకే. అండ్ అలానే రోటో మేకర్ అట్ ద సేమ్ టైం మేము కూడా చాలా లిమిట్ మందికి ట్రైన్ చేస్తాం. మేము ఏదైనా 1-2 months తర్వాత అడ్మిషన్స్ తగ్గించేసి మళ్ళీ మాకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అడ్మిషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, మేము ఎంత పడితే అంత తీసుకోనమాట. ఓకే. సో పిక్ చేసుకుని మేము అందరు వచ్చినా కూడా మేము అందరినీ సెలెక్ట్ చేయం. 10 మంది వస్తే దాంట్లో 2-3 సెలెక్ట్ చేస్తాం. చాలా పిక్కీ అనమాట. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఏంటంటే మనం పెట్టుబడి పెట్టి ట్రైన్ చేసినట్లే వాళ్ళు తర్వాత మనకు మన ప్రొడక్షన్కి యూస్ఫుల్ కాకుండా మనకి ఎందుకు కదా. సో అలా ఉంటుంది మా కాన్సెప్ట్. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే. హలో సార్. హలో మ్యామ్. నమస్తే సార్, చెప్పండి. నమస్తే మ్యామ్. అదే మ్యామ్, నేను ఆల్రెడీ ఇప్పుడు బీటెక్ చదువుతా ఉన్నాను మ్యామ్. మీ పేరు చెప్తారు ఒకసారి? యుగంధర్. దుర్గేందర్? యుగంధర్ మ్యామ్. యుగంధర్, ఓకే, సారీ. ఎస్ మ్యామ్. యా, చెప్పండి యుగంధర్ గారు, మీ డౌట్ ఏంటో మైకేతన్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, నేను ఆల్రెడీ బీటెక్ చదువుతా ఉన్నాను. ఓకే. అపార్ట్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ టు లెర్న్ యానిమేషన్ అవి నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే నేను ఆల్రెడీ బ్లెండర్ అనే ఒక సాఫ్ట్వేర్లో బేసిక్ యానిమేషన్స్ అన్ని నేర్చుకున్నాను. ఇంకా ఈవినింగ్ టైంలో ఏమైనా కోర్సులు అక్కడ చేయగలమా నేను ఏమన్నా అడుగుదాం. తప్పకుండా అండి, మాట్లాడండి, సార్తో మాట్లాడండి. మీరు తప్పకుండా చేయొచ్చు. మీరు ఉండే లొకేషన్ ఎక్కడండి? గుంటూరు. గుంటూరులో మీకు మీ ఇంటి దగ్గర సెంటర్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు హ్యాపీగా చదువుకొని సాయంత్రం ఈవినింగ్ వెళ్ళి కోర్స్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి గుంటూరులో మన సెంటర్కి విజిట్ చేయండి. చేస్తే మీకు ఈవినింగ్ క్లాసెస్ ఇది డిజైన్ చేస్తారు. దెన్ యూ కెన్ ఫీల్ కంఫర్టబుల్. మీరు అవేర్నెస్కి వెళ్ళండి. అది కోర్స్ ఫీజు మీరు డిపెండ్స్ ఎలాంటి మన దగ్గర 3-4 కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో ఏది పిక్ చేస్తారు దాన్ని బట్టి మీకు ఉంటుందన్నమాట. సో మీకు అక్కడ 75,000 నుంచి 1 lakh వరకు ఉంది గుంటూరులో. విజయవాడలో ఒక 1.5 lakh కూడా ఉంది. డిపెండ్స్ 75 నెంబర్ ఆఫ్ కోర్సెస్ బట్టి ఒక ప్రైస్ 75 నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు అప్ టు 1.5 lakh మ్యాక్సిమం వరకు ఉంటుంది రోటో మేకర్ కోర్సెస్. అందుకంటే వెళ్ళాం అనమాట. మీరు డిపెండ్స్ ఆన్ ద కోర్స్ అన్ని బట్టి. ఓకే, రైట్. మరొక కాల్ తీసుకుందాం సార్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నేను అక్షరాపేట నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్తారా? నా పేరు ఉంది వంశీ. అనుదీప్. అనుదీప్, ఓకే. అనుదీప్ గారు, సార్. యా, మైకేతం గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో సార్తో మాట్లాడండి. సార్, ఇప్పుడు ఈ కోర్స్ని, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఈ కోర్స్ ఇప్పుడు ఎన్నాళ్ళు జరుగుతుంది సార్ మనకి? 6 months ఉంటుంది. మళ్ళీ 6 months ఏంటంటే లైవ్ ప్రాజెక్ట్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది మీకు. సో ఆల్మోస్ట్ 1 year అనమాట. కానీ మీ 6 months కాగానే మీకు శాలరీ స్టార్ట్ అయిపోతుంది, ఇంటర్న్షిప్. సో మీకు ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిపోతే అది 1.5 year మీకు డిపెండ్స్ బట్టి ఉంటుంది అనమాట. సార్, ఇప్పుడు రోటో పెయింటింగ్ అండ్ మ్యాట్ పెయింటింగ్ కూడా నేర్పిస్తారా? 3D యానిమేషన్. మ్యాట్ పెయింటింగ్ నేర్పిస్తాం, కానీ దానికి ఓన్లీ హైదరాబాద్లో ఉంది ఆ ఫెసిలిటీ. గుంటూరు విజయవాడలో లేదు. హైదరాబాద్లో మ్యాట్ పెయింటింగ్ అన్నీ నేర్పిస్తాం. అవి కొంచెం డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మొత్తం ప్యాకేజ్ ఉంటుంది అది. యా, ఓకే సార్. సార్, గుంటూరులో మీ బ్రాంచ్ ఎక్కడండి? గుంటూరులో మంది ఇక్కడండి, మనం ఏమంటాం, HDFC బ్యాంక్ దగ్గర, యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా, అక్కడ లొకేషన్. యా. ఏ ఏరియా అండి? బ్రేడాపేట ఉంది కదా, బ్రాడ్పేట్. బ్రాడీపేట, సారీ, యా, బ్రాడీపేట. యా, రైట్. థ్యాంక్ యూ అనిరుద్ గారు. సార్, మీరు చెప్పండి, మామూలుగా మనం చూసుకుంటే ఈ రోటో మేకర్ కంపెనీకి అదర్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటంటారు? కంపెనీకి వేరే కంపెనీస్, అదర్ కంపెనీస్కి రోటో మేకర్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటంటారు? ఇక్కడ ఇండియాలో ఉన్న కంపెనీస్ చాలా మటుకు లోకల్ మూవీస్ చేస్తుంటాయి. మనం ఏంటంటే 90% ఆల్ ఇంటర్నేషనల్ మూవీస్ చేస్తాం, 10% లోకల్ మూవీస్ చేస్తాం. అది మేజర్ డిఫరెన్స్. మన దగ్గర ఏంటంటే శాలరీస్ టైంకి వస్తాయి. మనది ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ లైక్ పాపులేషన్లో టీమ్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ మన దగ్గర. సో అది దట్ ఇస్ సెల్ఫ్ స్పీక్స్ హౌ బిగ్ ఇస్ ద కంపెనీ అని.
అండ్ వీఆర్ మా ఇంటర్నేషనల్ ఆల్మోస్ట్ 16 కంట్రీస్లో మా ప్రెజెన్స్ ఉంది. వీ హ్యావ్ మార్కెటింగ్ పీపుల్ అండ్ వీ హ్యావ్ ఆఫీసెస్ ఇన్ యుఎస్, కెనడా, దుబాయ్, ఆస్ట్రేలియా ఉన్నాయి మా మార్కెటింగ్ ఆఫీసెస్. సో వీఆర్ బిగ్ సైజ్ కంపెనీ. ఓకే అండ్ మేడం స్పెషల్లీ యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. సో ప్రాజెక్ట్స్ కూడా 3 types ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తాం. ఫీచర్ ప్రాజెక్ట్స్ అని, కమర్షియల్స్ అని, డొమెస్టిక్ అని. సో 10% డొమెస్టిక్కి ప్రయారిటీ ఇస్తాము, 90% హాలీవుడ్ మూవీ ప్రాజెక్ట్స్ చేస్తామండి. సో దర్ ఈస్ అ స్పెషల్ ఫర్ అవర్ కంపెనీ అండ్ అకాడమీ ఆల్సో. సో ఈ ఫీల్డ్ ఏంటంటే క్వాలిటీ చూస్తారు అండ్ ఎస్టిమేషన్ టైం అని ఉంటుంది అనమాట. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎస్టిమేషన్ టైం రీచ్ అవుతారు. సో టైం లిమిట్ అండ్ క్వాలిటీ. సో క్వాలిటీ పరంగా హాలీవుడ్ మూవీస్కి చేసేంత క్వాలిటీనెస్ డొమెస్టిక్ కూడా ఇస్తాం. సో మనం ఏంటంటే ఎక్కువ హాలీవుడ్ మూవీ ప్రాజెక్ట్స్కే ప్రయారిటీ ఇస్తాం అనమాట. అది స్పెషల్ అండి. ఓకే అండి, చాలా మందికి ఏంటంటే పేరెంట్స్కి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, స్టూడెంట్స్కి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా మోటివేట్ చేస్తారు వాళ్ళని? మోటివేషన్ అంటే ఫస్ట్ ప్రయారిటీ మేము స్టూడెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ని తీసుకుని రమ్మంటామండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అనే వాళ్ళు రెడీ టు పే, అంటే వాళ్ళు ఫీజు పే చేయడానికి రెడీగా ఉంటారు. సో మా సైడ్ నుంచి ఏంటంటే మా కంపెనీలో మేము జాబ్ గ్యారంటీ ఇస్తున్నాం. సో కంపెనీ జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, పేరెంట్స్ ఫీజు కట్టడానికి రెడీగా ఉంటున్నారు. కానీ ఏంటంటే పేరెంట్స్ కూడా ఒక అవేర్నెస్ రావాలి, అసలు విఎఫ్ఎక్స్ అంటే ఏంటనేది పేరెంట్స్ కూడా ఒక అవేర్నెస్ రావడం గురించి పేరెంట్స్ని కూడా రమ్మంటాం. సో స్టూడెంట్స్కి కూడా ఏంటంటే మేము ఫస్ట్ డెమో ఇస్తాం. సో విఎఫ్ఎక్స్ రిలేటెడ్ షార్ట్స్ ఉంటాయి కదా మేము చేసిన ప్రాజెక్ట్స్కి, ఇన్పుట్ అవుట్పుట్ చూపించినప్పుడు పేరెంట్స్కి కూడా మేము డెమో ఇస్తాము. సో వాళ్ళు కూడా మా కంపెనీ ప్రొడక్షన్ చూస్తారు. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా అవేర్నెస్ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళు కూడా ఇంకో వాళ్ళని రిఫర్ కూడా చేస్తుంటారు అనమాట. సో వాళ్ళకి మోటివేషన్ అంటే డెమో చూస్తారు, టెక్నికల్ క్లాసు, ప్రొడక్షన్ హౌస్ ఇవన్నీ చూసేసరికి పేరెంట్స్ కూడా సాటిస్ఫై అవుతారు. వాళ్ళు పిల్లలు ఇంకా కెరీర్ సెట్ అయిపోతుందని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా ఇంకా వేరే వాళ్ళని కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే మేడం, ఇందాక మనం ఒక కాలర్ విన్నాం, వేరే ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే ఎక్కువ చెప్తున్నారు, ఎక్కువ టైం లిమిట్ చెప్తున్నారు, ఎక్కువ ఫీజు చెప్తున్నారని చెప్పారు. సో ఇక్కడ వచ్చేసి రోటోమేకర్ అకాడమీలో ఎలా ఉంటుంది ఫీజెస్ కానీ? అంటే కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పలేమండి, ఎవరి ఇన్స్టిట్యూట్ వాళ్ళ స్పెషలైజేషన్ అంటూ ఉంటుంది. సో మా అకాడమీ స్పెషలైజేషన్ ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎందుకంటే మాకే ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో బ్రాంచెస్ కూడా విజయవాడ, గుంటూరు అండ్ చెన్నై, హైదరాబాద్, సో ఇలా మాకు 4 లొకాలిటీస్లో ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి అండ్ అకాడమీస్ కూడా ఉన్నాయి. కాబట్టి 100% జాబ్ గ్యారంటీ మేమే ఇస్తాం. మాకే మ్యాన్ పవర్ అని చాలా నీడ్గా ఉంది. సో మేమే ట్రైన్ చేసి మేమే జాబ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఓకే, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సెకండ్ లెవెల్ ఏంటంటే అందరూ ఫ్యాకల్టీస్ని ప్రయారిటీ ఇస్తారు. మేమేంటంటే టీమ్ లీడ్ని, క్యూసీస్తో మేము క్లాసెస్ చెప్పిస్తాము, గైడెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఫుల్ టైం ల్యాబ్ కాంటాక్టర్స్ ఉంటారు అండ్ వీకెండ్స్లో కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తుంటాము. వాళ్ళు కోర్స్ నేర్చుకున్నప్పుడు ప్రొడక్షన్ ఏంటనే ఒక క్లారిటీనెస్ ఇక్కడే వచ్చేస్తుంది అనమాట. సో ఎవ్రీ వీకెండ్ ఒక్కో టీమ్ లీడ్, క్యూసీలు చెప్తుంటారు కాబట్టి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఇంకో ప్రయారిటీ ఏంటంటే స్పెషలైజేషన్. సో మాకు థియేటర్ కూడా ఉందండి. సో ఏ అకాడమీలో కూడా థియేటర్ అంటూ ఉండదు. సో మా అకాడమీలో థియేటర్ ఉంటుంది అండ్ సెంట్రల్ ఏసీ అండ్ జాబ్ గ్యారంటీ అండ్ ప్రొడక్షన్ అనేది ఎవరు ఇవ్వరండి. ప్రొడక్షన్ ట్రైనింగ్ అనేది ఏ ఇన్స్టిట్యూట్లో ఉండదు. సో మాకు అదే స్పెషలైజేషన్. సో ప్రొడక్షన్ ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి లైవ్ ప్రాజెక్ట్స్ మీద విత్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లోనే వాళ్ళు ట్రైనింగ్ నేర్చుకుంటారు. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఓకే ఓకే మేడం, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మహేష్. మహేష్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం. జగిత్యాల. ఓకే అండి, మైక్యాతం గారు ఉన్నారు, సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో. మహేష్ చెప్పండి బాబు. మహేష్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ ఇప్పుడు మన కోర్స్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? దీనికి ఫుల్ ప్యాకేజీ ఫీజు ఎంత ఉంటుంది సార్? కోర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. 6 months నుంచి 1 year వరకు ఉన్నాయి, కొన్ని 1.5 year కూడా అయితే. మీరు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకునే బట్టి ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ బట్టి. ఒకసారి మీరు ఇన్స్టిట్యూట్కి వస్తే డీటెయిల్గా మాట్లాడదాం. సో మీరు ఏదో విజయవాడ కానీ, గుంటూరు కానీ, హైదరాబాద్ కానీ రాని, మీకు 1 yearలో కోర్స్ అయిపోతుంది. విత్ 6 months కోర్స్, 6 months లైవ్ ప్రాజెక్ట్ అనమాట. దాని తర్వాత మీకు జాబ్, మీకు శాలరీ అనేది 6 months తర్వాత స్టార్ట్ అవుతుంది. మీకు ఏ కోర్సులో 6 months తర్వాత శాలరీ స్టార్ట్ కాదు. విత్ మినిమం 8 to 10,000 ఉంటుంది మీకు శాలరీ. 10,000 గ్యారెంటీ ఉంటుంది ఇఫ్ యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. సో మీకు అది దేంట్లో ఉండదు అనమాట. సో మీరు 6 monthsలో ట్రైనింగ్ ఇచ్చేసి జాబ్ ఇస్తున్నామంటే, ఎందుకంటే మాకు కూడా అంత డిమాండ్ ఉంది. వీ నీడ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్, గుడ్ స్కిల్ పీపుల్. థ్యాంక్ యూ సార్, అది మాట్లాడడానికి కాల్ చేశాను.
Okay. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ అలానే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా మీరు కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే లైవ్లో ఎక్కువ క్లారిటీ మీకు ఇవ్వడానికి సమయం ఉండదు కాబట్టి సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు అకాడమీకి వెళ్తే వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉంటుందో, అలానే మీరు జాబ్ జాయిన్ అయితే మీ లైఫ్కి సెటిల్మెంట్ ఉంటుందో లేదో కూడా వాళ్ళు మీకు ఒక క్లారిటీ ఇస్తారు. అండ్ సార్ ఫైనల్గా మీరు చెప్పండి, స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? స్టూడెంట్స్కి అండి విఎఫ్ఎక్స్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ లేదు ఈ ఫీల్డ్లో జాయిన్ అయ్యి ఈ ఫీల్డ్లో ఉండాలనుకున్న వాళ్ళకి మీరు ఎలా సజెషన్ చేస్తారు? నేను బేసిక్ ఏమంటే మీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి యానిమేషన్ అంటే తెలుసుకోవాలని ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా దేర్ ఇస్ ఎ బిగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇలాంటి యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ కెరియర్. అంటే మన దగ్గర జాయిన్ అయినా, వేరే కోర్స్ జాయిన్ అయినా కూడా, వేరే ఇన్స్టిట్యూషన్ జాయిన్ అయినా కూడా ఈ కెరియర్కి అయితే చాలా మంచి ఫ్యూచర్ ఉందన్నమాట. జాబ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి, దొరికిపోతే మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా. కానీ మన దగ్గర జాయిన్ చేస్తుంటే హై శాలరీస్ ఇంటర్నేషనల్ చేస్తాం, వేరే వాళ్ళ దగ్గర లోకల్ జాబ్స్ అన్నా దొరుకుతాయి. బట్ దేర్ ఇస్ ఎ డిమాండ్. సో ఫ్యూచర్ మాత్రం డెఫినెట్గా బాగుంది ఈ ఫీల్డ్లో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ చూడండి, నెంబర్ ఆఫ్ మూవీస్ చూడండి. ఈరోజు రేపు బాహుబలిలో చూసి ఎంత వర్క్ అయింది. ప్రతి మూవీలో గ్రాఫిక్స్ ఉంటుంది, ప్రతి దీంట్లో. చాలా మటు మనం గ్రాఫిక్స్ అంటే సినిమాలో పనిచేస్తారని ఉంటుంది, కానీ ఇది అలా కాదు. సేమ్ లైక్ సాఫ్ట్వేర్ జాబ్. కంప్యూటర్ ఏసీ రూమ్లో కూర్చుంటారు, మీరు సినిమా వాళ్ళకి ఎలా ఏం చేయరు, అంతా కంప్యూటర్లో వాళ్ళతో గ్రాఫిక్స్ చేస్తారు. సో జస్ట్ లైక్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ ఇది. రైట్, థ్యాంక్ యూ మైఖిలతం గారు అండ్ మేడం శ్రవంతి రెడ్డి గారు. సో చూసారు కదండి, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా వాళ్ళని అప్రోచ్ అయ్యి మాట్లాడచ్చు. సో ఇది వాటి కెరియర్ టైం. కీప్ వాచింగ్ 9 TV. For more updates, please subscribe 99 TV Telugu.